అందరికీ షలోం. ఓతియోట్ హగేలాకు స్వాగతం. ఈరోజు ఓతియోట్ హగేలా ప్రత్యేక ప్రసారం ఇది. మనము హార్ హజైటిమ్ అంటే ఒలీవల కొండ అని పిలువబడే ప్రదేశంలో ఉన్నాము. మనం ఇప్పుడు హార్ హజైటింపై ఒక అత్యంత ముఖ్యమైన ప్రదేశంలో నిలబడి ఉన్నాము. నేను దీని గురించి ఒక క్షణం మాట్లాడబోతున్నాను. జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో మనం ఇప్పుడు నిలబడి ఉన్న ఈ పర్వతంపైనే మెస్సయ్య నిలబడబోతున్నారని చెప్పబడింది. ఆయన వచ్చినప్పుడు ఈ పర్వతాన్ని రెండుగా విభజించబోతున్నాడు. అందుకే సరిగ్గా దీని క్రింద ప్రధానమంత్రి మొదలైన యూదు ప్రజలందరి సమాధులు ఉన్నాయి. ఆ కారణం చేతనే వారిని సరిగ్గా ఇక్కడే ఖననం చేశారు. దానికి ఏమిటి కారణం? ఎందుకంటే యూదుల సంప్రదాయం ప్రకారం మెస్సయ్య సరిగ్గా ఇక్కడికే దిగివచ్చి ఈ పర్వతాన్ని రెండుగా చీల్చబోతున్నాడు. నేను మీతో ఈ విషయాన్ని ఒక్క క్షణం వివరించాలనుకుంటున్నాను. మీరు నా వెనుక చూస్తే మీకు పరిశుద్ధ దేవాలయం కనిపిస్తుంది. దేవాలయ పర్వతం ఇక్కడే ఉంది, అలెక్సా మసీదు కూడా. నా కళ్ళ ముందే ఆ ప్రదేశంలోనే బేత్ హమిగ్దాష్ అంటే పరిశుద్ధ దేవాలయం మళ్ళీ నిలబడబోతోంది. ఇది ఎలా జరగబోతోందో అర్థం చేసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. మనకు తెలిసినట్లుగా మెస్సయ్య దేవాలయపు తూర్పు ద్వారం గుండా రాబోతున్నాడు. దీనిపై శ్రద్ధ పెట్టండి. మీరు దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మరి సరిగ్గా అక్కడే ఒక ముస్లిం శ్మశానవాటిక ఉన్నప్పుడు ఇది ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నారా? జకర్యా మరియు యెహెజ్కేలు గ్రంథాలలో ఒక గొప్ప భూకంపం సంభవించబోతుందని చెప్పబడింది. సరేనా? మరియు ఇక్కడ నుండి మధ్యధరా సముద్రం వరకు ఒక లోయ ఏర్పడుతుందని ఆయన చెప్పారు. అది ఇక్కడ నుండి సుమారు 50 మైళ్ళ దూరంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఒక లోయ ఏర్పడుతుంది. ఈ వారం ఇజ్రాయెల్ నుండి వచ్చిన వార్తలను మీరు చూశారో లేదో నాకు తెలియదు. మనకు దక్షిణంగా సుమారు 40 లేదా 50 మైళ్ళ దూరంలో ఈ వారం ఒక భారీ భూకంపం వచ్చింది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇజ్రాయెల్ ఒక భూకంప పబులు రేఖపై ఉంది. ఈ రెండు విషయాలలో ఒకటి జరుగుతుంది. ఒకటి, ఇక్కడ భారీ భూకంపం వస్తుంది. అది ఈ ప్రాంతంలోని కొంత భాగాన్ని నేలమట్టం చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సరేనా? మెస్సయ్య రాక కోసం సిద్ధపడటానికి. లేదా మెస్సయ్య వచ్చి ఇక్కడ తన పాదం మోపుతారు మరియు అది మధ్యధరా సముద్రం వరకు ఒక భారీ లోయను సృష్టిస్తుంది. ఈ రెండు అవకాశాలు సరైనవే. ఇప్పుడే మీరు ఇక్కడి నుండి ఒక దృశ్యాన్ని ఊహించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలు ఎప్పుడూ ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు, దీని కింద ఏమి ఉంది? రెండు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నాయి. మనకు ఖచ్చితంగా తెలిసిన ఒక విషయం ఏమిటంటే దీని క్రింద ఒక గొప్ప జలాశయం ఉంది. ప్రవక్త జకర్యా చెప్పిన మాటలను గుర్తు చేసుకోండి. జీవజలపు ఓటలు బయటకు రాబోతున్నాయి. కాబట్టి ఈ ప్రదేశం సరిగ్గా కింద ఒక భారీ నీటి జలాశయం ఉందని మనకు తెలుసు. మనకు దాని గురించి ఎటువంటి సందేహం లేదు. అయితే ఇది మొదటి సిద్ధాంతము. మీరు పరిగణించవలసిన రెండవ సిద్ధాంతం ఏమిటంటే నిబంధన మందసం పెట్టే ఇక్కడే కింద దాచిపెట్టబడి ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ప్రదేశాలను కవ్వడానికి వీలు లేదు. కాబట్టి ఒకవేళ మెస్సయ్య వచ్చి ఒలీవల కొండపై తన పాదం మోపితే ఏమవుతుంది? అప్పుడు ఇక్కడ కింద దాచిపెట్టిన సంపద అంతా బయటపడుతుంది. మిద్రాష్ చెప్పేది అదే. అయితే ఒక విషయం మాత్రం నిజం, మషియాక్ పాదాలు ఈ పర్వతాన్ని తాకి దానిని మధ్యధరా సముద్రం వరకు రెండుగా చీల్చబోతున్నాయి. మనం ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాము. మషియాక్ త్వరగా వచ్చునుగాక. మనం ఎదురు చూస్తున్న విషయం అద్భుతమైనది. ఇది ఈ వారం ఓటియోట్ హాగేలా. ఈ రోజు ఇది కొంచెం భిన్నంగా ఉందని నాకు తెలుసు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మషియాక్ సియోన్కు వస్తున్నాడు. అతను యెరూషలేముకు వస్తున్నాడు, తన స్వర్గపు గృహంలో ఇక్కడ నివసించడానికి. ఆయనలో మనకు ఎంత గొప్ప నిరీక్షణ ఉంది.